హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదా, గులాబీ పువ్వు ఎంత బాగా పూసిందో. సమ్మర్ సీజన్లో కూడా మొక్క చూడండి ఎంత ఆకుపచ్చగా, ఎంత బాగా మొగ్గలతో ఉండింది. ఇదే మొక్క కాదండి, ఈ పాట్లలో ఉన్న ప్రతి మొక్క ఇంతే అందంగా, ఇంతే బాగా, ఇంతే చిగురుతో ఉన్నాయి. నేను అన్ని మొక్కలు మీకు చూపిస్తాను. అయితే ఈ సమ్మర్లో కూడా మొక్క ఇంత బాగా ఇగురు రావడానికి మెయిన్గా వాటర్ అయితే కరెక్ట్గా ఉండాలండి. నేనైతే ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టినప్పటి నుంచి మొక్క అయితే బాగా మంచిగా ఎగురొస్తుంది. ఎప్పుడూ ఎండిపోకోకుండా ఒక్కొక్క డ్రాపు పడుతూ ఉంటుంది కాబట్టి మొక్క ఎప్పుడు పదనుగా ఉంటుంది. అట్లని ఎక్కువ స్పీడ్గా పెట్టొద్దు. కొంచెం మనము మొక్క ఎండను బట్టి, మనము మొక్క పెట్టుకున్న ప్లేస్ని బట్టి దానికి మనం సెట్ చేసుకుంటే మొక్క ఎండిపోకుండా ఉంటుంది. ఈ విధంగా డ్రై అయిన లీవ్స్ కూడా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. వాటి వల్ల మనకైతే ఎలాంటి యూజ్ ఉండదు. అట్లా 1, 2 ఆకులు ఉంటే మనము కట్ చేసుకోవచ్చండి. మొక్క మొత్తం అదే విధంగా అయిపోయిందంటే దానికి వాటరు కంటిన్యూస్గా ఎక్కువ ఇచ్చి మళ్ళీ తక్కువ చేయడం వలన, లేదంటే వాటర్ అసలే సరిపోకపోవడం వలన అట్లా ఆకులైతే ఆ విధంగా అవుతాయి. దాన్ని ఒకటి మీరు గమనించుకొని వాటరు కంటిన్యూస్గా అంటే ఎప్పుడు ఒకేలాగా పోస్తూ ఉండాలి. అదొకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ మొక్క కూడా చూడండి, ఇంత ఎండలో కూడా ఎంత బాగా ఎగురొచ్చిందో చూడండి. ఇంత బాగా మొక్క అయితే ఎగురొచ్చి మొగ్గలైతే వేస్తూ ఉంది. దీనికి కూడా నేను అన్ని పాట్లలో ఈ డ్రిప్ సిస్టమ్ అనేది పెట్టాను. ఇదైతే కొంచెము నాకైతే పర్సనల్గా బాగానే యూజ్ అవుతుందండి. అది తక్కువ కాస్టే, అంత పెద్ద కాస్ట్ ఏం కాదు. మన ఇంట్లో పాడైపోయిన బాటిల్స్కు దాన్ని ఫిట్ చేసి పెట్టుకోవచ్చు. నేను దాని గురించి డీటెయిల్గా వీడియో కూడా తీశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. దాని ద్వారా మొక్క ఎండిపోకుండా ఉంటుంది. ప్లస్ నేను యూజ్ చేసే పాట్స్ కూడా సిమెంట్తో తయారు చేసుకున్న పాట్స్ కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది. సిమెంట్ పాట్స్ అయితే కొంచెం చల్లగా ఉంది. మట్టి కూడా, అందులో ఉన్న మట్టి కూడా అంతగా వేడి కావడం లేదు, డ్రై కావడం లేదండి. అది మెయిన్ పర్పస్. ఇక్కడ చూస్తున్నారు కదా, మొక్కకు ఎన్ని పువ్వులు పూసాయో, ఇంత అందంగా పూసాయండి. ప్రతి పాట్లో ఉన్న గులాబీ మొక్క ఇంతే అందంగా ఉంది. ఫస్ట్ చూపించింది ఆరెంజ్, ఎల్లో కలర్ గులాబీ, ఇప్పుడు ఇది రెడ్. ఇంతకుముందు ఇంకొక పాట్లో ఉండింది లైట్ పింక్. అన్ని మొగ్గలతో అంతా బాగున్నాయండి మొక్కలు. చూడండి ఎంత బాగా పూసాయో పువ్వులు. ఈ విధంగా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు, మన మొక్కలు అయితే బాగా పూస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అదే చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తున్నారు, ఆకులు ఎల్లో కలర్కి వచ్చి రాలిపోతున్నాయని. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. వాటర్ అయితే ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా పోస్తూ ఉండండి. అంటే ఈరోజు 2 మగ్గులు వాటరు, మళ్ళీ రేపు 1 మగ్గు, హాఫ్ మగ్గు, అట్లా కాదు. రోజు 1 మగ్గు అంటే 1 మగ్గు పోస్తూ ఉండాలి. ఆ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అప్పుడు ఆకులైతే ఎల్లో కలర్కి రావు. 1, 2 వస్తే అవి మనం కట్ చేసుకోవచ్చు. అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ విధంగా మనము పట్టించుకోవాలండి మొక్కలకి. ఎండ తగలాలి. ఎండ సమ్మర్లో ఎక్కువ ఎండ తగిలిందనుకో మొక్క వాడిపోతుంది. అట్లా షేడెడ్ ప్లేస్లో అట్లా పెట్టుకోండి. తర్వాత మల్చింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఈ సమ్మర్ సీజన్లో మొక్కల మొదట మల్చింగ్ చేసుకుంటే కూడా తొందరగా డ్రై కాకోకుండా, ఎండిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ఇట్లా డ్రిప్ సిస్టమ్ పెట్టుకున్నా కానీ ఎండిపోకుండా ఉంటుంది. కాబట్టి సమ్మర్లో కొంచెం మొక్కలను కాపాడేది కష్టమేనండి. ఎండకి మనకే తట్టుకోవడానికి కష్టము. అట్లాంటిది మొక్కలు తట్టుకోవాలంటే కొంచెం వాటిని గమనించుకుంటూ ఫెర్టిలైజర్సు, లిక్విడ్ ఫెర్టిలైజర్సు, వాటరు కరెక్ట్గా ఇస్తూ ఉంటే మట్టికే ఈ గులాబీ మొక్కలు మంచిగా సర్వైవ్ అవుతాయండి. కింద రోజ్ ఫ్లవర్, బటన్ రోజు చూస్తున్నారు కదా మీరు, ఎన్నో పువ్వులు పూసింది. ఇప్పుడు ఈ పాట్లలో ఉన్న మొక్కలు కూడా ఇంత బాగా పూస్తాయి. అయితే దీనికి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేను ఆవు పేడ ఈ బ్యాగ్ నిండా తెచ్చిపెట్టుకున్నాను చూడండి. ఎప్పుడు అవసరమో అప్పుడు ఈ ఆవు పేడనైతే నేను వేస్తూ ఉంటాను. ప్రతిసారి నేనైతే ఏం వీడియోలో చూపించను, కానీ నేను
మొగ్గ స్టేజ్‌లో ఉన్నా, కొంచెం ఇగురొస్తూ ఉందన్నా నేను ఈ ఫెర్టిలైజర్‌ని ఇస్తూ ఉంటానండి. అప్పుడే మనకు మొక్కకు కావలసిన బలం ఏదైతే ఉందో, ఆ బలం అనేది ఈ ఆవు పేడ నుంచి గానీ, ఇదే గాదు మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ నుంచి మొక్కలకైతే అందుతూ ఉంటుంది. నేను ఈ బ్యాగ్ నిండా తెచ్చుకున్నా. ఇంత ఉండింది. మళ్ళా తెచ్చుకుంటాను. నేను బాగా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాను దీన్ని మట్టికి. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళకి అంతగా దొరకదు. ఈ ఈ ఆవు పేడ గానీ, ఈ మాగిన పశువుల ఎరువు గానీ, సిటీలలో ఉన్న వారికి కష్టమండి. పల్లెటూరులో అయితే ఈజీగా దొరుకుతుంది గానీ, సిటీల్లో కష్టం. అందుకు నేను బాగా నీట్‌గా స్టోర్ జేసి పెట్టుకుంటాను తెచ్చుకున్నప్పుడే. ఈ విధంగానైతే మొక్కలకు కావలసినప్పుడు ఏస్తూ ఉంటాను. అప్పుడు వీటి నుంచి మనకు కావలసిన ఎన్‌పీకే అనేది గులాబీ మొక్కలకు బాగా అందుతుంది. ఇక పెస్టిసైడ్ విషయానికొస్తే మిల్లీ బగ్స్, తర్వాత ఇంకా ఆఫిడ్స్, తర్వాత ఈ పేనుబంక ఏదైనా ఉంటే మనం పెస్టిసైడ్స్ అయితే స్ప్రే జేసుకోవాలి. ఆర్గానిక్‌గా చేసుకోవచ్చు. లేదు కెమికల్‌వి గూడా వాడొచ్చు. కెమికల్‌వి వాడడం ఇష్టం లేకపోతే ఈ వంట సోడా ఉంటుంది గదా! వంట సోడా, సర్ఫు అది 1 వీక్ 3 డేస్‌కి ఒకసారి అట్లా స్ప్రే చేయండి. కెమికల్‌వయితే గూడా నా ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇదండి గులాబీ పూల మొక్క వీడియో. మీకెలా అనిపిచ్చింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చినా, నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్.